మనకు వచ్చిన అన్నా అన్నా మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ వరంగల్ నియోజకవర్గంలోని విద్యార్థిగా ఇచ్చిన దుర్గా మసన్ నారామాయాడి అలాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి కంకాళియాడి జాతర జరుగుతూ ఉంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను స్వామివారిని దర్శిస్తున్నారు. వారందరికీ శుభం జరగాలని దుర్గా మసన్ మహారాజు కంకాళియాడికు అలాగే వెంకటేశ్వర స్వామి బాలాజీ బాబుకు హనుమాన్కు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి బంటులాగా మేము ఈ దేవాలయాన్ని ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన మా నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసన మండలి సభ్యులు యువకులు ఉత్సాహవంతులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొదటి ఓటమి అందించిన నవీన్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మరి నవీన్ కుమార్ రెడ్డి గారితో పాటు మా గౌరవ ముఖ్య నాయకులందరూ వచ్చాం. మా సోదరుడు రవి గారు ప్రమాణంగా స్వామివారి ఆశీస్సులు మరి లోక కళ్యాణం కోసం మరి గోపాల్ నాయక్ గారు నరసింహనాయక్ గారు అందరూ కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. లోక కళ్యాణం కోసం ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పరితపించే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మరింత దృఢంగా ఉండాలని అధికారంలోకి రావడానికి అమాయకమైన మా గిరిజనులు పేదవాళ్లకు మాయమాటలు చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి స్వామివారిని మేమందరం కలిసి వేడుకున్నాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని అడిగితే ఇక్కడే ₹1 వచ్చే భక్తులకు సౌకర్యాలు లేవని చెప్పి సంబరాలు కట్టేయడానికి కానీ మరి వాళ్లకు బాత్రూంలు మరుగుదొడ్లు కట్టేయడానికి కానీ ఈ నియోజకవర్గానికి సుమారు 100 కోట్లతో రోడ్లు వేయడానికి కానీ నేను మొదటి ఇవ్వడం జరిగింది, సహకరించడం జరిగింది. ఎక్కడ లేని విధంగా బంజారా భవన్ సేవాలాల్ భవన్ కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. మరి మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని అంటే ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ దాని విరుద్ధంగా కొందరు ఆందోళన చెందే విధంగా అనేక తరాలుగా వాళ్ళు జీవిస్తున్న ఊళ్ళో ఉంచుకొని లాక్కొని ఏ విధంగా ఢిల్లీ వరకు పోయి వాళ్ళ ఊళ్ళు వాళ్ళ ఆవేదన వదిలిపుచ్చుకున్నారో లగచెర్ల ఒక ఉదాహరణ. లగచెర్ల గెలుపు మరి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి ఒక చెప్పం పెట్టుకొని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గిరిజనుల కోసం మరి జైలుకు పోయి వాళ్ళ కష్టాల్లో అండగా నిలిచిన నాయకుడు నరేందర్ రెడ్డి అయితే గిరిజనుల నోటి కాడి పుచ్చుకొని వాళ్లను ఓటు మీద నిలబెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారికి కట్టడం తెలుసు, నిలబెట్టడం తెలుసు. రేవంత్ రెడ్డి గారికి కూర్చడం తెలుసు, మరి ఏమీ లేని అనాథలు చేయడమే తెలుసు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పను. నేను స్వామివారిని అమ్మవారిని ఇక్కడి నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. తిరిగి 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ పూర్తి స్థాయి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే 5 కోట్ల రూపాయలను తప్పకుండా మేము మంజూరు ఇస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలోని దేవాలయాలకు హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన 1200 కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి చేసిన వాడు. తప్పకుండా మరి దుర్గా మసన్ దేవస్థానానికి కంకాళి అమ్మవారి దేవస్థానానికి కూడా తప్పకుండా ఎక్కువ నిధులు ఇస్తాం. ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుంటాం. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎంత విశ్వాసంతో నమ్మకంతో వచ్చి మొక్కుతున్నారో వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా స్వామివారు అమ్మవారు మరి వాళ్ళని దీవించాలని నేను ప్రార్థిస్తూ వాళ్ళందరూ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.